జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేసిన తర్వాత మానేస్తే లావైపోతా. అవుతావు. ఎందుకవ్వవు? నువ్వు అప్పటి వరకు ఒక ఒక జిమ్‌కెళ్తున్నప్పుడు ఒక రొటీన్ ఫుడ్ తిని, ఒక ప్రాపర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తిని, వర్కౌట్‌లు చేసి నువ్వు జిమ్ ఆపేసిన వెంటనే బిర్యానీకెళ్ళిపోయి వెంటనే ఒక పారడైస్‌కో, మెహఫిల్‌కో వెళ్ళిపోయి ఒక ఫుల్ బిర్యానీ తినేసి, పేస్ట్రీలు తినేసి, ఏ పని చేయకుండా ఇంట్లోకి ఎందుకు లావవ్వవు? హ్మ్. సో, జిమ్‌ని బ్లేమ్ చేయకు నువ్వు. నువ్వు లావవుతుంది. నువ్వు మళ్ళీ దొబ్బు తినడం వల్ల. హ్మ్. సింపుల్. డోంట్ బ్లేమ్ జిమ్. ముందే చెప్తున్నా. బ్లేమ్ దొబ్బి తింటాం. ఎగ్జాక్ట్‌లీ. నీకు కంట్రోల్ లేదు ఫుడ్ మీద నువ్వు పెరగడానికి. అమ్మాయిలు జిమ్‌కెళ్తే బాడీ బిల్డర్‌లు అయిపోతారు. మసిల్ పెరిగిపోతుంది భయంకరంగా ఆళ్ళకి. ఇది ఏజ్ ఓల్డ్ మిత్ అన్న. అంటే చాలా సింపుల్‌గా చెప్తా చూడు. నాకు తెలిసి మీ జనరేషన్ అంటే నీకు నాకు ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉండొచ్చా? 8. 8 ఇయర్స్ గ్యాప్ హ్మ్. ఉంది. సో, ఆబ్వియస్‌లీ అమ్మ వాళ్ళు పాత టైంలో కొళాయి నుంచి నీళ్ళు తాగడం గాని, దీని నుంచి మన హ్మ్. వెల్ నుంచి హ్మ్. నీళ్ళు హ్మ్. తాగడం గాని, రుబ్బురోలు బోలెడు రుబ్బడం యాక్టివిటీ. గాని, భయంకరమైన యాక్టివిటీ. నడుము దగ్గర బిందె అవును. పెట్టుకొని అవును. అవును. నడవడం అవును. గాని, అవును. ఇవన్నీ వెయిట్ ట్రైనింగే గదా! హ్మ్. మరి మీ మదర్, మా మదర్ ఎందుకు బల్కీ అవ్వలేదు? హ్మ్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు అవన్నీ మానేసిన తర్వాత ఇంకా డిటరేట్ అయిపోయారు. కరెక్ట్. సో, వుమెన్ వోంట్ బి బల్కియర్. వుమెన్ వోంట్ బి బాడీ బిల్డర్స్ జస్ట్ బికాస్ దే లిఫ్ట్ వెయిట్స్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. లేదా మంచిగా పొలం పనులకెళ్ళిపోండి. మంచిగా పని మనుషులందరూ ఆపేసి ఇంట్లో పనులన్నీ మీరే చేయండి. బిందెలెత్తండి. ఆహ్, ట్యాంకుల నుంచి వాటర్‌లో ఆపేసి బీచ్ చివరికెళ్ళి బిందెల్లోంచి మోసుకొని రండి. ఇంకా బాగా ట్రిగర్ అయ్యే విషయాలేంటి? ఆన్‌లైన్ ఇది చూడంగానే ఐ సీ ఎ లాట్ ఆఫ్ టైమ్స్ దట్ యూ సీ సంథింగ్ అండ్ యూ లైక్ ఆళ్ళని చంపేయాలంత కోపం వచ్చినట్టు అనిపించినా కూడా మాటల్లో కొంచెం దాన్ని కట్ చేసి చాలా కంట్రోల్ అనుకుని కొన్ని కొన్ని కంటెంట్ పెడుతుంటావు భయ్యా నువ్వు. అది చాలా ట్రిగ్గర్ అవుతాను బ్రో నేను. అంటే బీపీ, బీపీ, జనాల బీపీ. జనాల అమాయకత్వంతో ఆడుకుంటారు చూసావా? హ్మ్. చాలా ట్రిగ్గర్ అవుతా నేనక్కడ. అంటే నాకు అరే! ఇది తెలుస్తుంది నాకిది తప్పని. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా డైట్ అంటారు. క్యాన్సర్ క్యూరింగ్ అంటారు. ఆ! ఓకే. జనాలు నమ్ముతున్నారు బ్రో. కడుతున్నారు బ్రో జనాలక్కడ. ఇంకో డైట్ అంటారు. ఏదో ఒక స్పెషల్ డైట్ ఒక బార్కెల్ డైటో ఏదో అంటారు. అలా డైట్ పేరు చెప్పి జనాలు నమ్ముతూ ఉంటారు. జనాలకి కామన్ సెన్స్ ఉండట్లేదా? లేకపోతే ఐయామ్ సారీ టు సే థిస్ వర్డ్ బట్ జనాలకి అర్థం చేసుకునే ఇది లేకపోవడం వల్ల, అవేర్‌నెస్ లేకపోవడం వల్ల దే ఆర్ ఫాలింగ్ ఫర్ ఇట్. అవన్నీ కాకుండా సేమ్ ఇందాక మీరు చెప్పారు కదా! వే ప్రోటీన్ తాగడం వల్ల కిడ్నీలు కొట్టేస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా లాట్ ఆఫ్ స్కేర్ మాంగరింగ్ విల్ స్టార్ట్ గెట్టింగ్ ఇంటూ పిక్చర్. బీపీ రైజ్ అవుతూ ఉంటది. ఎందుకంటే అవన్నీ నేను నేను తెలుసుకొని, నేర్చుకొని, చేసిన తప్పులు చేసుకొని ఇంత దూరం వచ్చాను గదా! నేను చేసిన తప్పులే మీరు చేస్తున్నారా నాన్న అనొక బాధ అంతే. హ్మ్. 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 నేను ఒకప్పుడు ఏవైతే తప్పులు చేశానో స్టార్టింగ్‌లో నాకు తెలియనప్పుడు మీరు అవే తప్పులు మళ్ళీ చేసి టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు హ్మ్. అని ఒక బాధ అంతే. సో, బీపీ రైజ్ అవుద్ది గట్టిగా. మా ఆవిడ అంటుంది ఫోను పక్కన పెట్టేయి. నువ్వు ఫోను ముట్టుకోకు. ఫోను పక్కన పెట్టే ఒక అరగంట, ఒక గంట తర్వాత చూసుకో నువ్వు. కొంచెం కూల్ డౌన్ అవుతావు కదా! బెటర్‌గా రిప్లైలు ఇస్తాను. బట్ కామెంట్‌లకి మళ్ళీ రిప్లైలు ఇవ్వడం చాలా ఎక్కువ చేస్తుంటాను. నాకు గూడా దురదుంది. ఇట్స్ నాట్ ఎ గుడ్ హాబిట్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హాబిట్ ఫర్ యూర్ మెంటల్ పీస్. యెస్. బట్ సాడ్‌లీ కొన్ని సార్లు ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వాలి. కొన్ని సార్లు ఇవ్వాలి. అంటే యూ బీ ఇన్ ఎ స్పేస్ వేర్ ఇట్ ఈస్ వెరీ హార్ష్ అన్న. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు మేక్ దట్ వన్ స్మాల్ మిస్టేక్. కరెక్ట్. ఈడెప్పుడు తప్పు చేస్తాడు? ఈడినెప్పుడు కిందకి లాగేద్దామా అని ఈ సోషల్ మీడియా స్పేస్ అలాంటిదే. అండ్ ఐ హావ్ లెర్న్డ్ బిటర్ ట్రూత్ అబౌట్ ఇట్. సో, అందుకే ఓపెన్‌గా కూడా అంటే ఇనీషియల్ స్టేజెస్‌లో ఇంకా హార్ష్ ఉండేవాడిని. దేర్ ఆర్ డేస్ చాలా మంది సెలబ్రిటీస్‌ని ట్యాగ్ చేసి ఇలా తప్పు చెప్పారు, అలా తప్పు చేశారని స్టోరీలు కూడా పెట్టేవాడిని హ్మ్. 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 స్టార్టింగ్‌లో. వాళ్ళ వర్కౌట్ వీడియోస్. వర్కౌట్ అవని, వాళ్ళు చెప్పే డైట్ సజెషన్స్ అవని, హ్మ్. హ్మ్. సెలబ్రిటీస్ చెప్పే హ్మ్. డైట్ హ్మ్. సజెషన్స్ అవని, అవన్నీ నాకు తిక్కరేగి ఒక టైంలో అనిపించింది. కొంచెం మెల్లో డౌన్ అవ్వాలి నేను. ఇప్పుడు కొంతమంది అలాగా హార్ష్‌గా మాట్లాడుతుంటే, పిల్లలురా మీరంతా అనుకుంటాను మధ్యలో లోపల. ఎందుకంటే ఐ హావ్ డన్ దట్. బట్ నేను వన్స్ యూ గ్రో అప్ ద లాడర్ వెన్ పీపుల్ స్టార్ట్ యాహ్! లుకింగ్ అప్ టు యూ నో, యాహ్! అలా అలా నువ్వు ఒక నెగెటివ్ స్పేస్‌లోకి తెలియకుండా వెళ్ళిపోతున్నావు. యూ ఆర్ నాట్ స్ప్రెడింగ్ పాజిటివిటీ అబౌట్ యువర్ నాలెడ్జ్. హ్మ్. యూ ఆర్ స్లోలీ గెట్టింగ్ ఇంటూ నెగటివిటీ. ఇప్పుడు నా రియాక్షన్ వీడియోస్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎప్పుడైతే కొంచెం ఎటకారంగా చేయడం స్టార్ట్ చేశానో, ఐ హావ్ రియలైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ హావ్ అట్రాక్టెడ్ ఎ లాట్ ఆఫ్ నెగెటివ్ పీపుల్. హ్మ్. నెగెటివ్ పీపుల్ అని చెప్పను గానీ, ఒక నెగెటివ్ స్పేస్ క్రియేట్ అయిపోయింది. అంటే అరే! భలే మాట్లాడతాడురా! భలే యేసుకుంటాడురా అవతల మనిషిని. అంతే తప్ప నేను చెప్పిన నాలెడ్జ్‌ని వినట్ల. ఈడు భలే యేసుకుంటున్నాడురా హ్మ్. మనిషిని హ్మ్. అని ఆలోచిస్తున్నారు తప్ప, ఈడు ఏం చెప్తున్నాడని ఆలోచించట్లే. సో, దట్ ఐ అండర్‌స్టూడ్ అండ్ స్లోలీ ఐ చేంజ్డ్ మై కంటెంట్ టు మోస్ట్ ఆఫ్ గివింగ్ నాలెడ్జ్, ఎక్స్‌ప్లెయినింగ్ ఇట్ విత్ ఒకళ్ళని పాయింట్ ఔట్ చేస్తున్నా సరే తప్పు చెప్పారని చెప్పి బీయింగ్ రెస్పెక్ట్‌ఫుల్ టు ఇట్ ఈస్ సంథింగ్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు డూ రైట్ నౌ. హ్మ్. Because I don't want that negative space. I want people to follow me for the knowledge what I give them, not for entertaining them with that గొడవలు.
అంటే ఆ మెసేజ్ వెహికల్ యూ చూస్ అది కామెడీ అయినా కూడా కామెడీ కోసమే చూస్తున్నారు కానీ యాక్చువల్ మెసేజ్ మెసేజ్ చూడట్లే. కాస్త సో రాదర్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ నేను చెప్పాలనుకుంది సరిగ్గా చెప్తా. విన్నోడు వింటాడు. తెలుసుకున్నోడు తెలుసుకుంటాడు. అలాంటప్పుడు దేర్ ఆర్ మెనీ ఫాలోవర్స్ హూ కమ్ బ్యాక్ టు మీ భయ్యా నీ కంటెంట్ చూసి నేర్చుకొని మేము తగ్గాము. మా హెల్త్ బెటర్ అయిందని చాలా మంది మెసేజ్ చేస్తారు. దట్ మేక్స్ మీ హ్యాపీ. ఇప్పటికి కూడా ఏరియల్ పెట్టిన కింద కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ కర్వ్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి చెప్పావులే ఇదేం జరగదు, ఇదేం అవ్వదు, ఇదంతా అంత బంకం. అలానే కాదు. దిస్ ఇస్ అగైన్ ఇది కిషోర్ అన్నతో చాలాసార్లు మాట్లాడుకుంటాం మేము. మ్మ్. కిషోర్ అన్న ఈవెన్ నాని అన్నతో కూడా మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు చెప్తూ ఉండే నాకు. సోషల్ మీడియా ఇస్ అ వెరీ సిక్ స్పేస్ వేర్ ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే స్పేస్ అవును. ఉంటది. ఎందుకంటే వాడు తెలియకుండా వాడి లైఫ్‌లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఎక్కడో దగ్గర తీర్చుకోవాలి. ఆ తీర్చుకునే స్పేస్ ఎక్కడుంది సోషల్ మీడియా. ఎందుకంటే హీ కెన్ స్టే అనానిమస్. కరెక్ట్. ఓకే. ఇది పెట్టేద్దాం. ఈగో సాటిస్ఫైడ్ అన్న మోడ్‌లో ఉంటారు. నా ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఇఫ్ ఎ పర్సన్ కమ్స్ టు మీ ఫర్ జెన్యూన్ డిస్కషన్ ఐ విల్ ఎంటర్‌టైన్ ఇట్. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చెప్పా. నువ్వు వచ్చాను అన్న విశ్వ అది అలా కాదు కదా! విశ్వ ఇది ఇలా కదా! అని చెప్పి ఒక కన్‌స్ట్రక్టివ్ డిస్కషన్‌కి దిగామనుకో నేను ఒప్పుకుంటా అన్న. ఐ విల్ కంటిన్యూ ద డిస్కషన్. నువ్వొచ్చి ఎలా అంటాము వితండవాదం. వితండవాదం కూడా కాదు. ఎటువంటి స్ట్రెయిట్ దండం. అవే ఆన్ యువర్ ఫేస్ యువర్ పర్సనల్ అటాక్స్. చెప్పిందని వదిలేసి పర్సనల్ అటాక్స్‌కి వెళ్ళిపోతారు. నాకు అక్కడ కోపం వస్తది. నీకు ప్రాబ్లమ్ ఉందా? నీ కాన్సెప్ట్ అర్థం కాలేదా? నీ కాన్సెప్ట్ నీకు తప్పు అనిపిస్తుందా? పుట్ ఎ ప్రాపర్ కమెంట్. ఐ విల్ ఆన్సర్ ఇట్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. దానికి మళ్ళీ పెద్ద డిస్కషన్ నేను నడిపిస్తా. నువ్వు ఒప్పుకోకపోవచ్చు దానికి. బట్ డిస్కషన్ అయితే ఒక ఫార్మల్‌గా నడుస్తది. నువ్వు అది చేయకుండా నువ్వు స్ట్రెయిట్ అవే నీ మొహానికి ఏం తెలుసులే. లేకపోతే దెర్ ఈస్ వన్ గర్ల్ బ్రో. ఓకే. ఐ విల్ బి వెరీ ఓపెన్ విత్ ఇట్. సో ఈ స్పార్కిల్ డైట్ ఇదన్నీ ఉంది కదా! ఐ విల్ బి వెరీ ఓపెన్ విత్ ఇట్. ఇనీషియల్‌గా ఆవిడ కొన్ని వీడియోస్‌కి తప్పుగా చేసింది. అవి నేను కమెంట్ చేయడం అంటే దాన్ని ఈవిడ తప్పు చెప్తుంది అని చెప్పి వీడియోస్ చేశా. వన్ గర్ల్ మెసేజ్డ్ మీ సేయింగ్ హౌ ఆటిస్టిక్ ఆఫ్ యూ. అమ్మని అమ్మ. బిగ్ మెసేజ్. హౌ ఆటిస్టిక్ ఆఫ్ యూ దట్ యూ ఆర్ ట్రైయింగ్ టు పుల్ డౌన్ సమ్‌వన్ హూ ఇస్ అట్ దేర్ పీక్ అనేదో పెద్ద మెసేజ్ పెట్టింది. నేను చాలా ఫార్మల్‌గా రిప్లై ఇచ్చా. నేను నార్మల్‌గా ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుల్లింగ్ సమ్‌వన్ డౌన్ అండి. ఇట్ ఈస్ మిస్‌ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ గోయింగ్ ఆఫ్ విచ్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. దట్స్ ఇట్ వాట్ ఐ ట్రై టు డూ అంటే అయిపోయింది కన్వర్జేషన్. ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ తర్వాత ఆవిడది ఫేక్ డాక్టర్ ఇవన్నీ ఈ తతంగం అంతా డాక్టర్ బిరుదు కూడా తీసేసింది. సింపుల్. ఎట్ల భయ్యా 2 గంటలు చూడాలంటే సినిమానా ఇదేమన్నా? సినిమానే చూడలేకపోతున్నాం. అందుకే మీ బాధ మాకు అర్థమైంది. ఒకటి మీరు పాటలుగా చూడొచ్చు. మీకు పాటలుగా చూడడం కష్టమైతే మేమే పాటలుగా కట్ చేసి మరీ వేస్తాం. క్లిప్స్ ఛానల్ స్టార్ట్ చేసాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఈ పాడ్కాస్ట్ మొత్తం అంతానే కూడా ముక్కలు చేసి క్లిప్స్ అక్కడ పెడతాం. అన్ని ముక్కలు పెట్టంగా కొన్ని ముక్కలు ఉంటాయి. ఆ ముక్కలు చూసి మిగతా అంతా చూద్దాం అనుకుంటే మెయిన్ ఛానల్కి రండి. బట్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిప్లు ఎంజాయ్ చేసుకోండి.